ఒక గంట పాటు విద్యుత్ సరఫరా మన ఇంటిలో లేదా ఆఫీస్లో నిలిచిపోతే ఇబ్బంది పడిపోతాం. మొత్తం పనులన్నీ స్తంభించిపోతాయి. అదే విధంగా ఒకరోజు పెట్రోల్ లేదా డీజిల్ సరఫరా నిలిచిపోతే మొత్తం వాహనాలు ఆగిపోతాయి. ఫలితంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయి నిత్య అవసరాలతో పాటు ప్రజా జీవనంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇందుకు ప్రధాన కారణం మనిషి జీవితంలో నిత్యావసరంగా మారిన ఇంధన సరఫరా సకాలంలో లేకపోవటమే. ఒకవేళ శాశ్వతంగానే ఇంధన సరఫరా నిలిచిపోతే మనకు అందుబాటులో ఉన్న వనరులన్నీ అంతరించిపోయి ఇటు విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవటమే కాకుండా చమురు సరఫరా నిలిచిపోతే మన జీవన స్థితిగతులు ఏమవుతాయి? ఈ అంశం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు తలెత్తుతోంది. ఎందుకంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న శిలాజాల ఇంధన అంటే బొగ్గు, చమురు, గ్యాస్ నిల్వలు 2060 నాటికి అంతరించిపోతాయని అంచనా వేశారు. ఈ పరిస్థితి కాస్త అటు ఇటుగా తలెత్తడం తప్పనిసరి. ఇప్పటికైతే వాటిపై మనం 80% వరకు ఆధారపడ్డాం. మిగిలిన 20% ఇంధనం ఇతర వనరుల నుంచి వస్తోంది. 2045 నాటికి కనీసం 65% శిలాజాల ఇంధనంపై ఆధారపడడం తగ్గి ఆ తరువాత పూర్తిగా వాటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండకూడదు. దీని నుంచి బయటపడాలంటే, భవిష్యత్తులో మన వ్యవస్థలు స్తంభించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడాలి. పూర్తిగా వాటిని నమ్ముకోవాలి, లేదంటే మొత్తం స్తంభించిపోతుంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అంటే అపరిమితంగా ఉన్న సూర్యరశ్మి, గాలితో పాటు సముద్ర అలల ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి జరగాలి. అదే విద్యుత్తును అన్ని అవసరాలకు ఉపయోగించాలి. ఇక భవిష్యత్తులో అంటే 5-6 దశాబ్దాల తర్వాత చమురు ఆధారిత పెట్రోల్, డీజిల్, గ్యాసులపై ఆధారపడని విధంగా మనం మన జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలి. అందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరింపజేయడంతో పాటు ప్రజలకు సులభంగానే కాకుండా అందుబాటు ధరలో ఉండే విధంగా చూడాలి. ప్రపంచవ్యాప్తంగా శిలాజాల ఇంధన వినియోగం తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం పెంచాలనే నిర్ణయంలో భాగంగా మన దేశంలో కూడా సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ కార్ల వినియోగము పెరుగుతోంది. మరి ఈ క్రమంలో దేశంలోనే కాకుండా ప్రపంచంలో వివిధ దేశాల్లో విస్తరిస్తోన్న మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తనదైన రీతిలో ఆయా రంగాల్లో వివిధ ప్రాజెక్టులను అమలు చేస్తూ గ్రీన్ ఎనర్జీ కార్యక్రమానికి చేయూతనిస్తోంది. తన గ్రూప్ సంస్థలు ఒలెక్ట్రా, ఈవీ ట్రాన్స్ల ద్వారా దేశంలో అత్యధిక సంఖ్యలో అధునాతన విద్యుత్ బస్సులను ఉత్పత్తి చేసి ప్రభుత్వ రవాణా రంగ సంస్థలకు విక్రయం లేదా లీజ్ ద్వారా సమకూరుస్తోంది. దేశంలో ఇప్పటికే అత్యధిక ఈవీ బస్సులు సరఫరా చేసి ఎటువంటి సమస్యలు లేకుండా విజయవంతంగా నడుపుతున్న సంస్థలుగా అవి పేరొందాయి. అదే సమయంలో హైదరాబాద్లో ఈ బస్సుల తయారీ సామర్థ్యాన్ని ఏడాదికి 10,000 ఉండే విధంగా విస్తరిస్తోంది. ఇక సాధారణ ప్రయాణికుల అవసరాలు తీర్చే విధంగా ప్యాసింజర్ ఈవీ వాహనాలను ఉత్పత్తి చేసే పరిశ్రమను కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తోంది. అదే సమయంలో ఛార్జింగ్ వ్యవస్థను పటిష్టపరిచేందుకు అవసరమైన దిశగా చర్యలు చేపట్టింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయడంలో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఇప్పటికే తన ప్రత్యేకతను చాటుకుంది. దీంతో పలు రాష్ట్రాల నుంచి ఈ బస్సుల కోసం సంప్రదింపులు చేసి వాటి సేవలు వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు 1,500కు పైగా ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు భారతదేశంలోని 9 రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంతంలో సేవలు అందిస్తున్నాయి. మరో ముఖ్యమైన రంగం సోలార్ ఎనర్జీ. ఇప్పటికే అధునాతన ప్రత్యేకమైన సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసింది. అనంతపురంలో దేశంలోనే తొలిసారిగా
కాన్సన్ట్రేటెడ్ సోలార్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని 50 మెగావాట్ల సామర్థ్యంతో 10 ఏళ్ల క్రితమే ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తోంది. అలాగే మహారాష్ట్రలోని సక్రీలో ఫోటోవాల్టైక్ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఉత్పత్తి కేంద్రం సామర్థ్యం 50 మెగావాట్లు. గుజరాత్లోని వడోదరాలో కెనాల్ రూఫ్ టాప్ సోలార్ 10 మెగావాట్లతో ఏర్పాటైంది. ప్రపంచంలోనే అరుదైనదిగా ఈ పథకం గుర్తింపు పొందింది. మొదటిసారిగా గుజరాత్లోని నర్మదా కాలువపై సోలార్ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టుకు గాను ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం సంపాదించింది. భూసేకరణకు సంబంధించిన ఖర్చు ఆదాతో పాటు మిలియన్ల లీటర్ల నీటిని కూడా ఆవిరైపోకుండా కాపాడుతుంది. సుమారు 33,800 సోలార్ ప్యానెల్స్తో ఫోటోవాల్టైక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ప్లాంట్ని MEIL నిర్మించింది. ప్రపంచంలోని టాప్ 100 వినూత్నమైన ప్రాజెక్ట్స్లో ఇది కూడా ఒకటి. 2014 నవంబర్ నుంచి విజయవంతంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. నాటి UN సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 10 మెగావాట్ల సామర్థ్యంతో 11 కిలోమీటర్ల పొడవున సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో అత్యాధునిక 50 మెగావాట్ల సోలార్ థర్మల్ ప్లాంట్ను నిర్మించింది. సౌర పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా నేషనల్ సోలార్ మిషన్ ఫేజ్ 1 కింద దేశంలో మొదటిసారిగా ఏర్పాటు చేసింది. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ MEIL పూర్తి చేసింది. సోలార్ ఉత్పత్తి రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం CSP టెక్నాలజీని దేశంలో తొలిసారిగా వినియోగంలోకి తెచ్చింది. అలాగే మహారాష్ట్రలోనే పెద్ద ప్రాజెక్ట్ సక్రీ సోలార్ కేంద్రం రికార్డు సమయంలో అంటే కేవలం 5 నెలల్లో నిర్మాణం పూర్తి చేసింది మెగా ఇంజనీరింగ్ సంస్థ. ఫోటోవాల్టైక్ సాంకేతిక పరిజ్ఞానంతో 50 మెగావాట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. 2012 నవంబర్లో ప్రారంభించి 2013 మార్చిలో పూర్తి చేసింది ఈ సంస్థ. ఇందులో భాగంగా 4 లక్షల సౌర పలకలు, 6,000 మెట్రిక్ టన్నుల నిర్మాణ పనులు, 80,000 పునాదులు, 2,000 కిలోమీటర్లకు పైగా LDHT ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఇందులో మిలియన్కు పైగా ఇంటర్ కనెక్షన్లు ఏర్పాటు చేసింది. సాగుకు యోగ్యం కాని కొండ ప్రాంతాల్లోని 420 ఎకరాల స్థలంలో ప్రాజెక్టు పూర్తి చేసింది. మరో ముఖ్యమైన రంగం జల విద్యుత్ రంగం. ఈ విద్యుత్ ఉత్పత్తి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో పాటు సంపద వృధా కాదు. దేశంలో జల విద్యుత్కు ఇప్పటికే ప్రాధాన్యత ఇవ్వగా ఇప్పుడు కొత్తగా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ఇందులో MEIL అగ్రభాగంలో ఉంది. తమిళనాడులో కుందా పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ను 500 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తోంది. కొత్తగా ఆంధ్రప్రదేశ్లోని సీలేరులో 1350 మెగావాట్లు, కర్ణాటకలోని శరావతి నదిపై మరో 1350 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ కేంద్రాలను నిర్మించేందుకు అనుమతి పొందింది. ఇప్పటికే వరద నీరు ఆధారంగా హిమాచల్ ప్రదేశ్లోని లంబడుగ్ వద్ద 25 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా 960 మెగావాట్లు, జమ్మూ కాశ్మీర్లో 800 మెగావాట్లతో రాట్లే జల విద్యుత్ కేంద్రాలను చురుగ్గా నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని పిన్నాపురం వద్ద గ్రీన్కో నిర్మిస్తున్న పిన్నాపురం పంప్డ్ స్టోరేజ్ పథకంలో నీటి సరఫరాకు అవసరమైన కాలువలు, పైప్ లైన్లు, పంపింగ్ కేంద్రాన్ని MEIL నిర్మిస్తోంది. దక్షిణాదిలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టును పోలవరంలో నిర్మిస్తోంది మేఘా ఇంజనీరింగ్. ఇక్కడి జల విద్యుత్ కేంద్రంలో
ఒక్కొక్కటి 80 మెగావాట్లతో 12 యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 960 మెగావాట్ల ఉత్పత్తి ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరికి ప్రతి ఏడాది వరదలు వస్తూ ఉంటాయి. ఈ వరదలను అదుపు చేయటంతో పాటు విద్యుత్ ఉత్పత్తియే ఇక్కడ ప్రధానం. 27 మీటర్ల ఎత్తు నుండి నీటిని దిగువకు విడుదల చేయడం ద్వారా జల విద్యుత్ని ఉత్పత్తి చేస్తారు. ఒక్కొక్క యూనిట్ నుంచి 331 క్యూమెక్కుల నీరు విడుదల అవుతుంది. ఒక్కొక్క యూనిట్ నుంచి 2308 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ విధంగా MEIL సంస్థ ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించి దానికి అనుగుణంగా అంతర్జాతీయ స్థాయిలో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఒకవైపు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని మరియు కాలుష్యాన్ని తగ్గిస్తూ, మరోవైపు పునరుత్పాదక వనరుల వినియోగానికి కావాల్సిన సాంకేతికతను, మౌలిక సదుపాయాల ఏర్పాటు చేస్తూ దూసుకుపోతోంది.